వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దివీస్ ల్యాబ్స్, ఎల్టీఐ మైంట్రీ, భారత్ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఏంటి మార్కెట్లో కొంత రికవరీ కనిపిస్తూ ఉంది కంపేర్ చేస్తే లాస్ట్ వీక్తోని, సో ఎందువల్ల అంటారు? మార్కెట్లో చూస్తే కనుక పూర్తిగా ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్లో హై నుంచి ఇంచుమించు 400 పాయింట్ల వరకు భారీగా రియాక్షన్ చూసాము. దీనికి ప్రధానమైన కారణాలు మనం రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటి, అమెరికా మార్కెట్లో చూస్తే కనుక అక్కడ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ డేటా చూస్తే కనుక వీక్గా రావడంతో అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక రియాక్షన్ కనిపించింది. అలాగే మన మార్కెట్స్లో కూడా చూస్తే కనుక 14 రోజులు ఒక అన్ఇంటరప్టెడ్ కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము. ఆ ర్యాలీ తర్వాత న్యాచురల్ రియాక్షన్ రావాల్సి వస్తుంది. కాకపోతే మార్కెట్ భారీగా పెరిగింది కాబట్టి దాని తగ్గట్టుగా ఈక్వల్గా రియాక్షన్ కూడా రావడం అనేది మనం చూసాము. అది కాకుండా మనకి ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మనకి జీడిపి కూడా చూస్తే కనుక కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. కాకపోతే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కనుక మొన్న చూస్తే కనుక గవర్నమెంట్ కొంచెం స్పెండింగ్ తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంచెం ఖర్చులు తగ్గడంతో మనకి ఈ జీడిపి మీద ఇంపాక్ట్ కనిపించింది చెప్పుకోవచ్చు. సో మనకి జీడిపి కొంచెం స్లో డౌన్ కాబట్టి మన మార్కెట్లో కూడా ఒక రియాక్షన్ అనేది కనిపించింది. సో ఎప్పటి నుంచో రావాల్సిన ఒక కన్సాలిడేషన్ డ్యూ ఉంది కాబట్టి ఆ డ్యూ తగ్గట్టుగా మార్కెట్లో కూడా రియాక్షన్ వచ్చింది. కాలర్ ఉన్నారు సార్, కన్నారావు కాల్ చేస్తున్నారు. కన్నారావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. సార్ మనకు దగ్గర గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ అని గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ అని రెండు ఉన్నాయండి. అవి ఎట్లా ఉందండి రేటు? ఓకే, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ స్టాక్ 830 రూపాయల్లో ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్గా గణేష్ హౌసింగ్లో ఒక మంచి ర్యాలీ చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండడం చూసాము. లాస్ట్ ఇయర్ 100 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 400 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించడంతో గణేష్ హౌసింగ్ అనేది పెరిగింది. పైగా మనకి రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక హౌసింగ్ ఫైనాన్స్కి కూడా ఒక స్ట్రాంగ్ ఇంపటస్ గ్రోత్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఈ మధ్య మనకి లాస్ట్ 1 వీక్గా వార్తలు కూడా రావడం మనం చూసాం. సో అందువల్ల మనకి పూర్తిగా ఫండమెంటల్ బేసిస్ మీదే గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా పెరిగింది. ఇంత పెరిగిన తర్వాత కూడా మనం చూస్తే కనుక గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి వీళ్ళ పియర్స్తో పోలిస్తే కూడా మనకి గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ రీజనబుల్గా అనేది ఎన్సీతో పోల్చినా కానీ, అలాగే మనకి మహీంద్రా లైఫ్ సైన్సెస్ కానీ, మ్యాన్ ఇన్ఫ్రా కానీ వీటితో పోలిస్తే గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంకా అండర్ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నా దగ్గర ఒక 40,000 ఉన్నాయి సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంగ్ టర్మ్, ఒక 4 నుంచి 5 ఇయర్స్. మిడ్ క్యాప్ లో ఏదైనా ఒక 2 స్టాక్స్ ని ప్రిఫర్ చేయగలుగుతారా సార్? ఓకే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో సార్. నేను లాంగ్ టర్మ్ సార్ ఎప్పుడప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటూ ఉంటాను సార్. ఓకే, మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సార్ నేను దాదాపు ఇదివరకు నుంచి లార్జ్ క్యాప్ లో ఉన్నాను సార్. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ ఉన్నాయి సార్. లార్జ్ క్యాప్ 10 కంపెనీలు ఉన్నాయి సార్. ఇప్పుడు మిడ్ క్యాప్ లో ఒక 2 నుంచి 3 స్టాక్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఓకే, నా ఉద్దేశం అయితే కనుక మీరు మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ మధ్య మనకి లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక రికవరీ కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన ఒక పాజిటివ్ సెక్టరల్ అప్డేట్ రావడంతో దీంట్లో కొంచెము లైమ్లైట్లోకి రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం బ్యాంక్ స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రంగారావు గారు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. జొమాటో రేటు కొనుక్కోవచ్చా? ఓకే, జొమాటో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ స్టాక్ ఇంచుమించు 100 రూపాయల నుంచి ఏడాది 280 రూపాయల వరకు పెరిగింది.
ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్గా చూస్తే కనుక బాగా ఓవర్బాట్ పొజిషన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే మనకి జేపీ మార్గన్ కూడా మనకి 2 రోజుల క్రితం ఇచ్చిన వార్త కూడా చూస్తే కనుక జొమాటో మానిటైజేషన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుందని కొంచెం కామెంట్ రావడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల మనకి జొమాటోలో ఒక రికవరీ అనేది కనిపించింది. కానీ ఈ లెవెల్లో అయితే స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి పైగా స్ట్రాంగ్ రన్అప్ వచ్చిన తర్వాత మనకి ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 100 times వీళ్ళ వాల్యుయేషన్స్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు జొమాటో. అలాగే బయోకాన్ కూడా అడిగారు. బయోకాన్ కూడా మనకు తెలిసిందే టాప్ ఫార్మా కంపెనీ, ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. ఫార్మా స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక బాగా ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బుల్లిష్గా ఉన్నప్పటికీ బయోకాన్ కూడా చూస్తే కనుక ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, ఇంకా కొంచెం రీజనబుల్గా ఉన్నట్టే కనిపిస్తుంది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బయోకాన్ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూస్తే కనుక భారీగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 650 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1300 కోట్ల వరకు పెరిగింది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక వాళ్ళ టోటల్ నెట్ ప్రాఫిట్స్ 2000 కోట్ల వరకు దాటే అవకాశాలు ఉన్నట్టుగా ఈ మధ్య మనకి వార్తల్లోకి రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బయోకాన్ మటుకు ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. ఇప్పటికీ స్టాక్ చూస్తే ఫార్మాలో కొంచెం ఇంకా అండర్ ప్రైస్డ్ ఉన్నట్టే కనిపిస్తుంది. సార్ షార్ట్ టర్మ్లో మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటారు నెక్స్ట్? మార్కెట్ చూస్తే కనుక ఈ మధ్య మనకి ఓవరాల్ ఎకానమీ సంబంధించిన వరకు డేటాలు ఎక్కువ రావడం చూస్తున్నాము. ఈ డేటా వల్ల మనకి ఈ ఎక్స్టర్నల్ ట్రిగర్స్ వల్ల మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్కి ఒక చిన్న పాస్ బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. పైగా ఈ వారం చూస్తే కనుక అమెరికాలో కూడా చూస్తే కనుక మనకి కీలకమైన డేటా, మనకి రేపు ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది. చాలా కాలం బట్టి చూస్తే కనుక లాస్ట్ 1 monthగా మనకి అమెరికాలో ఈ నెల ఫెడరల్ రిజర్వ్ తమ వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఆశాభావంతో ఉన్నారు. అందువల్ల మనకి ఓవర్ బిల్డప్ అనేది, మనకి రన్అప్ అనేది మార్కెట్లో జరగడం. ఒకవేళ కనుక రేపు ఇన్ఫ్లేషన్ డేటా కనుక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేకపోయినా, అలాగే మనకి ఈ నెల చూస్తే కనుక మనకి జీడిపి డేటా కూడా ఉంది. కాబట్టి అమెరికాలో దాన్ని బట్టి మనకి మార్కెట్ షార్ట్ టర్మ్ తీసుకునే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక చాలా ఒక స్ట్రాంగ్ నీజర్క్ రియాక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం కాషియస్ స్టెప్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు మాట్లాడండి సుందర్రాజా గారితో. నమస్తే. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు అది ముందంటే సార్ ఉన్నది 1450 రూపాయలు ఉన్నాయి, అమ్మమంటారా ఉంచమంటారా? ఇంకోటి రిలయన్స్ సార్, రిలయన్స్ పాత ఉన్నాయి, కొత్తగా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా? అంటే మన బోనస్ ఇస్తున్నాడు కదా సార్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1450 ఉన్నాయి సార్ పాతవి. ఓకే, 1450 అంటే పర్వాలేదు. మీరు ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు, రీసెంట్ కనిష్ట స్థాయి దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే 1430 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ అనేది 1 monthగా చూసాము. ఆ తర్వాత ఇంచుమించు 1700 రూపాయల వరకు రావడం. సో నేను అనుకోవటము ఇవి రేటుకి రాకపోవచ్చు కాబట్టి, సో మీకు ఆ ప్రైజింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు చెప్పిన మాట ఏంటంటే కనుక బోనస్ షేర్స్ ఇస్తున్నారు కాబట్టి ఫర్దర్గా యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. బట్ బోనస్ షేర్స్ ఇస్తాము అన్న ఒక కామెంట్ రావడంతో కూడా, అనౌన్స్మెంట్ రావడంతో కూడా తర్వాత మనకి రిలయన్స్ షేర్స్లో పెద్దగా మూవ్మెంట్ అయితే కనిపించలేదు. బట్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కనుక చాలా స్ట్రాంగ్ అంబిషియస్ గ్రోత్ ఉన్న విషయం మనకు తెలిసింది. అగ్రెసివ్ ప్లాన్స్ కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనకి ప్రతిసారి ఏదో ఒక వార్తలు వింటున్నాను పాజిటివ్గా. సో మనకి లార్జెస్ట్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్గా కూడా మారబోతోంది ఈ హాట్స్టార్ డిస్నీ ఈ మెర్జర్ వల్ల. సో కాబట్టి నా ఉద్దేశం అయితే రిలయన్స్ని మీరు చిన్న డిప్లో డెఫినెట్గా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ అనిల్ చేస్తున్నారు. అనిల్ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఎల్హెచ్పిసి ఒకటి, బిఈఎల్ ఒకటి, జేఎస్డబ్ల్యూఎల్ ఒకటి 3 పర్చేస్ చేశాను సార్. ఈ 3 డౌన్ ట్రెండ్ లేదు. ఓకే, 3 స్టాక్స్ ఈ మధ్యకాలం కరెక్షన్ ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 1 yearగా ఈ 3 స్టాక్స్ ఎన్హెచ్పిసి, బీడిఎల్, అలాగే మీరు ఇంకొక స్టాక్ గురించి చెప్పారు, అది కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉండడం చూస్తున్నాం. లాస్ట్ ఒక 1 yearగా చూస్తే కనుక ఎన్హెచ్పిసి ఇంచుమించు 50 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూసాము. మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత కూడా కొంచెం కరెక్షన్ ఆగింది. సో నా ఉద్దేశం అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త కూడా చూస్తే కనుక వీళ్ళకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి మహారాష్ట్రలో కూడా ఒక భారీ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా కుదుర్చుకున్నట్టు కూడా కనిపిస్తుంది. అలాగే ఎన్హెచ్పిసి దగ్గర నుంచి చూస్తే కనుక మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో ఉండే స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక నెక్స్ట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 years 5 years మీరు హోల్డ్ చేస్తారంటే కనుక హోల్డ్ చేయొచ్చు. కాకపోతే లాస్ట్ 2 ఏళ్ళుగా భారీగా పెరిగిన తర్వాత స్టాక్స్ అన్నీ కూడా బాగా విపరీతంగా యుఫోరిక్గా పెరిగిన తర్వాత మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. సో లేట్ ఎంట్రీ, రాంగ్ టైమింగ్
చేశారు కాబట్టి మీరు కొంచెం హై రేట్లో స్టక్ అయ్యారు. బట్ 3 ఫండమెంటల్గా పెద్ద కంపెనీస్ కాబట్టి హోల్డ్ చేయాలి. ఇలాంటి బ్లూ చిప్స్ కంపెనీస్కి ఏం పెద్ద ప్రమాదం ఉండదు. కొంచెం పడినా కూడా ఏంటంటే ఈవెన్చువల్లీ మనకి మార్కెట్ బుల్లిష్గా టర్న్ అయినప్పుడు మనకి ఓవరాల్ మార్కెట్లో ఇవి ఆటోమేటిక్గా పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ HCIL సాల్ ఆటో 793 కొన్నాను సార్. దాని గురించి కొంచెం చెప్పండి సార్. GE షిప్పింగ్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? సాల్ HCIL ఆటో. ఓకే, ఫస్ట్ స్టాక్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు GE షిప్పింగ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఫైనాన్షియల్గా చూస్తే కనుక రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. మనకి ఒకసారి ఈ ఏడాది గమనిస్తే కనుక ఇంచుమించు 800 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు భారీగా పెరిగింది GE షిప్పింగ్. సో GE షిప్పింగ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెరిగిన తర్వాత కొంచెం ఒక స్వల్ప రియాక్షన్లో ఉందే తప్ప కానీ ఓవరాల్గా ట్రెండ్ అయితే కనుక పెద్ద మారినట్టు కూడా కనిపించట్లేదు. సో నా ఉద్దేశం అయితే GE షిప్పింగ్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫండమెంటల్గా చూస్తే కనుక 1948లో స్టార్ట్ అయిన ఈ GE షిప్పింగ్ చూస్తే కనుక హార్డ్లీ 6 times ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇంకా చీపర్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. అలాగే మీరు తాల్బ్రోస్ ఆటో గురించి అడిగారు. తాల్బ్రోస్ ఆటోమొబైల్ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఈ స్టాక్ 330 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 yearగా స్లో అండ్ స్టడీగా పెరిగింది. సో ఫండమెంటల్గా ఒకసారి మనం ఈ ర్యాలీలో ఈ జస్టిఫైబుల్ కాదా అన్న అంశానికి వస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 45 కోట్ల నుంచి 110 కోట్ల వరకు వీళ్ళ ప్రాఫిట్స్ క్రమేయంగా పెరగటం అనేది మనం చూస్తున్నాము తాల్బ్రోస్ ఆటో. అలాగే మనకి ఒకసారి వీళ్ళు ఈక్విటీ కూడా చూస్తే కనుక 60% వరకు కూడా వీళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరే ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో వాల్యుయేషన్స్ కూడా 24-25 times అయింది కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైస్డే ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి ఈ 2 కంపెనీస్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి GE షిప్పింగ్ తాల్బ్రోస్ ఆటోని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ గౌరీ చేస్తున్నారు. గౌరీ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. నాట్కో ఫార్మా ఇది బజాజ్ ఫైనాన్స్ చెప్పండి. ఓకే, 2 కూడా బ్లూ చిప్ కంపెనీస్. నాట్కో ఫార్మా మనం గమనిస్తే కనుక లాస్ట్ 1 monthగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇంచుమించు 5 to 10% పడినప్పటికీ నాట్కో ఫార్మా మటుకు ఏమాత్రం ఒక రియాక్షన్ అనేది కనిపించలేదు. లాస్ట్ ఒక 4 వారాలుగా చూస్తే కనుక ఈ 1500 రూపాయల దగ్గరే పైన సస్టైన్ అవుతూ కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న మనకి రిజల్ట్ లాస్ట్ 2 quarters చాలా పాజిటివ్గా వచ్చింది. ఒకసారి మనం 27th May వచ్చిన రిజల్ట్ తర్వాత 1000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1300 రూపాయల వరకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి 12th August వచ్చిన రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ 1300 నుంచి 1600 రూపాయల వరకు ఈ రిజల్ట్స్ తగ్గట్టుగా స్లోగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. సో నాట్కో ఫార్మా మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు లంగ్ క్యాన్సర్కి కూడా ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్ డ్రగ్స్ కూడా వీళ్ళకి అప్రూవల్ రాబోతోంది అని ఒక వార్త కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఫండమెంటల్గా బాగానే ఉంది. ఈ లేటెస్ట్ రిజల్ట్స్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అని పాజిటివ్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. బజాజ్ ఫైనాన్స్ మనకి తెలిసిందే ఈ స్టాక్ 7,250 రూపాయల్లో ఉంది. ఇవన్నీ కూడా ఉండే కంపెనీసే. బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా 30 రూపాయలు ట్రేడింగ్ 30లోనే ఉంది కాబట్టి ఒకసారి ఇంకా చీపర్ లెవెల్స్లోనే ఉందనుకోవచ్చు ఈ ఫైనాన్స్ కంపెనీ. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కార్పొరేట్ ప్రొఫెషనల్ కంపెనీస్. ఇవన్నీ కూడా నా ఉద్దేశం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. 10 రోజుల్లో చూస్తే కనుక ఇంచుమించు 10-12 కంపెనీస్ ఉన్నాయి. చాలా వరకు చూస్తే కనుక మనకి స్మాల్ అండ్ మీడియం సెగ్మెంట్లో ఉంది. 1-2 కంపెనీస్ మటుకు టాప్ కంపెనీస్ ఉంది. అందులో చూస్తే కనుక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో ఒక భారీ IPO రాబోతోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్ అప్గ్రేడ్ పాజిటివ్ రేటింగ్స్ కూడా రావటం అనేది మనం చూస్తున్నాం. సో బ్లూ చిప్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి అప్లై చేసుకోవచ్చు. వస్తే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. కాల్ ఉన్నారు. ఏబీ లాల్ కాల్ చేస్తున్నారు. లాల్ గారు మాట్లాడండి. సుందరరాజా. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ టాటా పవర్ అండ్ అదానీ పవర్ ద బెస్ట్ స్టాక్స్ ఏంటి సార్ ఈ 2 ఈ 2 స్టాక్స్ లో ద బెస్ట్ స్టాక్స్ ఏం బాగుంటుంది సార్? అంటే టాటా పవర్ కానీ అదానీ పవర్ కానీ. ఓకే, 2 కూడా మనం కంపారిజన్ అనేది చేయలేమండి. 2 కూడా చూస్తే కనుక టాప్ కంపెనీస్. 2 కూడా చూస్తే కనుక ప్రైవేట్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్. టాటా పవర్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 monthగా చూస్తే కనుక 420 రూపాయల దగ్గర కన్సాలిడేషన్. ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు ఒక 6% వరకు మనకి టాటా పవర్లో ఒక రికవరీ అనేది కనిపించింది.
అదేవిధంగా అదాని పవర్ కూడా చూస్తే కనుక ఈ వారం ఇంచుమించు ఒక 2% వరకు పెరగటం అనేది మనం చూస్తాం. సో రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక బులిష్ కనింది. అందులో మనకి టాటా పవర్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ 38 టైమ్స్ ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాం. అలాగే అదాని పవర్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక 15 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో ఈ రెండు స్టాక్స్తో పోలిస్తే మటుకు మనకి అదాని పవర్ కొంచెం చీపర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ కానీ ఇందాక చెప్పినట్టు కంపారిజన్ చేయలేం కాబట్టి మేబీ పార్షియల్గా రెండింటిలో ఈక్వల్గా అలొకేట్ చేసుకోవచ్చు. సార్ ఓవరాల్గా పవర్ సెక్టర్ ఎలా ఉందంటారు? ఇప్పుడు టాటా పవర్ గురించి అదాని పవర్ గురించి అడుగుతున్నారు కదా. అవును, ఓకే. పవర్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక భారీగా పెరగటం అనేది మనం చూసాము. పెరిగిన తర్వాత లాస్ట్ ఒక 1 మంత్గా ఇంచుమించు హై లెవెల్ నుంచి కరెక్షన్ కనిపించింది. అదాని పవర్ చూస్తే కనుక 850 రూపాయల నుంచి 650 రూపాయల వరకు, 200 రూపాయల వరకు 20% వరకు కరెక్షన్ కనిపించింది. అలాగే టాటా పవర్లో కూడా ఇంచుమించు 10 to 15% వరకు కరెక్షన్ రావడం. సో పవర్ కంపెనీస్ అన్ని కూడా ఒక భారీ ఎక్స్పాన్షన్ ఫేస్లో ఉండడం చూస్తున్నాము. మన దేశంలో కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పవర్ కూడా విపరీతమైన డిమాండ్ కూడా పెరగడం చూస్తాము. అలాగే ప్రొజెక్షన్స్ కూడా చూస్తే కనుక రానున్న రోజుల్లో భారీగా డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. కాకపోతే మనం ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు చూడాల్సిన కన్సిడరేషన్ చూస్తే కనుక కొత్త కంపెనీస్లో కాకుండా ఏ కంపెనీస్ అయితే మనకి లాస్ట్ 2 ఏళ్ళుగా ప్రూవెన్ అయిపోయి సస్టైన్ అయిపోయి ఒక స్ట్రాంగ్ గ్రోత్ ప్రాజెక్ట్లో కనుక స్టెబిలైజ్ అయ్యో అటువంటి తీసుకోవాలి. ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని చిన్న కంపెనీస్ తీసుకుంటే కనుక 1-2 క్వార్టర్స్ ప్రాఫిట్స్ ఇస్తాయి. మళ్ళీ 3rd క్వార్టర్లో కనుక ప్రాఫిట్స్ రాకపోతే మళ్ళీ కనుక ఆ గ్రోత్ మొమెంటం కనుక సస్టైన్ చేయకపోతే కనుక పడిపోయే ప్రమాదం రిస్క్ ఉంది. ఇలాగ టాటా పవర్, అదాని పవర్ లాంటి కంపెనీస్లో తీసుకుంటే కనుక JSW అటువంటి కంపెనీలు తీసుకుంటే బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి కొంచెం మధ్యలో పడినా కూడా మీ క్యాపిటల్ కొంచెం లాంగ్ టర్మ్లో సేఫ్గా ఉంటుంది. కాలర్ ఉన్నారు, రవీంద్ర కాల్ చేస్తున్నారు. రవీంద్ర గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ అది జిఎంఆర్ ఇన్ఫ్రా సార్, అది జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి కావాలి. ఇంకొకటి జియో ఫైనాన్స్. ఓకే, జిఎంఆర్ ఇన్ఫ్రా ఏమన్నా బోనస్ ఇస్తుందా సార్, డివిడెండ్ ఇస్తుందా? జియో ఫైనాన్స్ వాల్యూ బాగా షేర్ అయింది, జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా బాగా అది ట్రేడ్ అవుతుంది. ఓకే, జియో ఫైనాన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక జియో ఫైనాన్స్లో ఒక పాజిటివ్ అప్డేట్ రావడం చూస్తున్నాము. వీళ్ళు కొన్ని మేజర్ జాయింట్ వెంచర్స్లో మనకి ఇన్వెస్ట్ చేయడం తోటి ఈ స్టాక్లో కూడా పెరగటం అనేది చూస్తున్నాం. అలాగే జియో పేమెంట్స్ బ్యాంక్లో కూడా చూస్తే కనుక వీళ్ళ స్టేక్ని కూడా పెంచుకున్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ క్యాప్ ఈ కంపెనీలో 49% వరకు స్టేక్ పెంచుకోవచ్చని వీళ్ళకి రెగ్యులేటర్స్ దగ్గర నుంచి అనుమతి రావడంతో జియో ఫైనాన్స్లో ఒక లాస్ట్ 2 వారాలుగా ప్రకటించాం. సో ఈ 3 అప్డేట్స్ తోటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరిగింది. అఫ్ కోర్స్ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. బట్ కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ చూసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రొజెక్షన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు కానీ మార్కెట్ కానీ జనరల్గా కొంచెం హై ప్రైస్ అనేది ఇవ్వడానికి వెనకాడరు. బట్ కానీ నా ఉద్దేశం అయితే జియో ఫైనాన్స్ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా మన లాస్ట్ 1 ఇయర్గా స్లో అండ్ స్టడీగా పెరుగుతూనే ఉంది. స్టాక్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నట్టు 2 మేబీ డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు. మూర్తి గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. హలో నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నాకు హ్యాపీయెస్ట్ మైండ్స్ 700 100 షేర్స్ ఉన్నాయండి. అది అన్ని టాటా టెక్నాలజీస్ కి షిఫ్ట్ అవ్వచ్చా? ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్స్ బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక హ్యాపీయెస్ట్ మైండ్స్ డిసప్పాయింట్ అయింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 1600 రూపాయల నుంచి 2 ఏళ్ల క్రితం తర్వాత ఈ స్టాక్లో కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్ రావడం అనేది చూస్తున్నాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ చూస్తే కనుక మనకి ఆ తర్వాత ఆ మధ్యకాలంలో మనకి బాగా బూమ్ ఉండింది. ఆ బూమ్లో చూస్తే కనుక విపరీతమైన హై ప్రైస్కి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా చూస్తే కనుక హ్యాపీయెస్ట్ మైండ్ రిజల్ట్స్ చూస్తే కనుక అంత పెర్ఫార్మెన్స్ లేకపోవడంతో ఈ స్టాక్లో చూస్తే కనుక భారీ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే కనుక కొంచెం ఒక చిన్న ర్యాలీ వచ్చినప్పుడు మీరు హ్యాపీయెస్ట్ మైండ్స్ని మీరు ఎగ్జిట్ అయ్యి మీరు అనుకుంటే వేరే స్టాక్లో మీరు తీసుకోవచ్చు. సార్ ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉందంటారు? ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా లేదా అనేది? సో ఆటోమొబైల్ స్టాక్స్ మనకి తెలిసిందే లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక భారీగా పెరగడం చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ 2023లో చూస్తే కనుక ఇంచుమించు ఈ ఏప్రిల్లో చూస్తే కనుక ఇంచుమించు 14,000 ఇండెక్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోవడం చూసాము. ఇండెక్స్ 100% రిటర్న్ రావడం అనేది చాలా ఫెనామినల్ రిటర్న్ అనుకోవచ్చు. అందులో మనకి చూస్తే కనుక ఫ్రంట్ లైన్ కంపెనీస్ మారుతి కానీ, టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ కానీ, అలాగే బజాజ్ కానీ, అలాగే హీరో మోటార్ కార్
ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. లాస్ట్ 1 yearగా మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక విపరీతమైన సేల్స్, విపరీతమైన డిమాండ్ పెరగడం. ముఖ్యంగా మనకి లాస్ట్ ఇయర్ మనకి గుర్తుంటే కనుక సీజన్లో చూస్తే కనుక ఇదే సెప్టెంబర్లో చూస్తే కనుక ఈ సీజన్ పీరియడ్లో విపరీతమైన బయింగ్ రావడం. కానీ ఈ నెల వచ్చిన వార్త చూస్తే కనుక లాస్ట్ మంత్ మనకి ఆటోమొబైల్ సేల్స్ మనకి కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. అలాగే మనం చూడవలసింది ఏంటంటే కనుక ఈ సెప్టెంబర్లో మనకి సీజన్ బిగిన్ అయింది, ఫెస్టివల్ సీజన్ బిగిన్ అయింది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్న అదే సేల్స్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుందా లేదా ఈ నెల చూస్తే కనుక కొంచెం కాషియస్ అవుట్లుక్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నేను అనుకుంటాము ఆటోమొబైల్స్ బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం ఇమీడియట్ నియర్ టర్మ్ అవుట్లుక్ చూస్తే కనుక కొంచెం కాషియస్గా ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాంగిల్ కంపెనీ సార్ 2007 తీసుకున్నాం సార్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? ANGLE సార్. ఏంజిల్ 1. యాంగిల్ ఓకే. అది 2700 200 షేర్ తీసుకున్నాం సార్. అది ఉంచమంటారా లేకుంటే తీసేయమంటారా సార్? ఓకే. ఏంజిల్ 1 చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తుంది ఈ మధ్య. ఈ స్టాక్ లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక మనకి ఈ ఏడాది మనకి జనవరిలో ఒక గరిష్ట స్థాయి ఏర్పడి కొంచెం కరెక్ట్ అయ్యి ఈ మధ్య 2-3 వారాలుగానే కొంచెం ఈ స్టాక్లో రికవరీ అనేది కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే మటుకు ఎవరైతే కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారో ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంచెం ఈ లాస్ట్ 1 month రియాక్షన్లో కనుక కొంచెం హై లెవెల్లో స్టక్ అవుతే కనుక మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. అంటే నో కాస్ట్ ప్రైస్లో ఎగ్జిట్ అవుతే ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఒక పాజిటివ్ ఇండికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి మార్కెట్ పెరుగుతుంది, మనకి మార్కెట్ ఇంత క్రితం ఉన్న బులిష్ ట్రెండ్ కన్ఫర్మ్గా పెరుగుతుంది అని ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు కొంచెం ఒక 2-3 రోజులు లేట్ అయినా కూడా పర్వాలేదు కానీ అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఫస్ట్ మీ క్యాపిటల్ అనేది ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ క్యాపిటల్ ప్రొటెక్షనే కాకుండా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇదే ధోరణి కనుక ఈ లాస్ట్ 2 నెలలుగా నిలబట్టి చూస్తున్న ఈ సైడ్ వేస్ స్లో రియాక్షన్ కనుక ఒక 4-5 నెలలు కంటిన్యూ అయిందంటే కనుక మీకు టైం కూడా లాస్ అవుతుంది. కాబట్టి కొంచెం మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు కొంచెం లేట్ అయినా పర్లేదు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ కాల్ నరసింహరాజు చేస్తున్నారు. నరసింహరాజు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే అండి. నాకు ఈసీ ఇండస్ట్రీస్ లో ఒక షేర్లు ఉన్నాయండి. అది ఇంకా నెక్స్ట్ వల్ల ఇంకా రాలేదు, బాగానేది ఇస్తారా? ఓకే. స్టాక్ పేరు ఒకసారి చెప్తారా? స్టాక్ పేరు చెప్తారా ఒకసారి? విఎస్టీ ఇండస్ట్రీ. విఎస్టీ. ఓకే. తీసుకున్న 10 షేర్స్ నాకు ఇంకా ఈ బోనస్ షేర్స్ రావడానికి టైం పడుతుందంటారా? ఈ స్టాక్ చూస్తే కనుక విఎస్టీ ఇండస్ట్రీస్ భారీగా ప్రకటించాము. లాస్ట్ ఈ 1 monthగా కూడా చూస్తే కనుక విఎస్టీ ఇండస్ట్రీస్ లాస్ట్ వీక్ కూడా 16% వరకు భారీగా పెరగటం చూస్తాం. స్టాక్ చూస్తే కనుక మనకి 11:1 రేషియోలో స్ప్లిట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. సో విఎస్టీ ఇండస్ట్రీస్ అయితే నా ఉద్దేశం అయితే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే విఎస్టీ ఇండస్ట్రీస్ని మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉందంటారు? ఇప్పుడున్న పొజిషన్ ఏంటి, సిచ్యువేషన్? సో బ్యాంకింగ్లో చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ 2 రోజులుగా కొంచెం పాజిటివ్ అప్డేట్ రావడంతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక కొంచెం రికవరీ అనేది రావడం అనేది చూస్తున్నాము. కానీ లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో అన్ని కూడా కరెక్షన్ కనిపించింది. ముఖ్యంగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా 10-20% వరకు బాగా కరెక్షన్ అనేది కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మటుకు మనకి వీక్లీ బేసిస్ మీద అట్లీస్ట్ 1 or 2 weeks కన్సాలిడేషన్ అయితే కనుక మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 నెలలుగా పడింది కాబట్టి ఆ టెక్నికల్ రియాక్షన్ రికవరీ కనిపించిందా లేదంటే కనుక పూర్తిగా ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కొంచెం ఒక మూమెంట్ వస్తుందా అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో ఒక్కరోజు వచ్చిన వార్తతోటి ఒక్కరోజు వచ్చిన ఒక రికవరీ తోటి మన అప్పుడే సిచ్యువేషన్ మొత్తం మారిపోయిందని మనం అప్పుడే చెప్పలేము. కాబట్టి నా ఉద్దేశం అయితే అఫ్కోర్స్ బ్యాంక్ స్టాక్స్ అని ముఖ్యంగా ఎస్బీఐ కానీ కెనరా బ్యాంక్ అలాగే మనకి మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం మంచి రేట్కి వచ్చింది. కాబట్టి ఒక డెఫినెట్గా ఎస్బీఐ కెనరా బ్యాంక్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. థ్యాంక్ యూ సార్, సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. అది ప్రస్తుతానికి నిఫ్టీ 25,053 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇటు సెన్సెక్స్ 81,930 వద్ద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి.